హాయ్ అండి అందరికీ. థార్ అండి ఇది మన దగ్గర ఉన్నది అమ్మకానికి వచ్చిన వెహికల్ వచ్చేసి ఓకేనా. థార్ 4x4 మోడల్ వచ్చేసి 2020 ఉంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ అండి. రీడింగ్ కూడా 69,000 ఉంటుంది. టోటల్ ఒరిజినల్ షోరూమ్ ట్రాక్. ఓకే, ఫస్ట్ అయితే మనం చెప్పాల్సిన చిన్న చిన్న బేసిక్ పాయింట్లు అయితే చెప్తుంటా, మీరు అయితే చూడండి. ఇదేనండి మన చెప్పిన వెహికల్. ఓకే, మన దగ్గర ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉన్నది. ఇది ఓన్లీ తెలంగాణ మాత్రం పనిచేస్తాయండి, ఢిల్లీ వెహికల్ మాత్రం కాదు, దయచేసి గమనించండి. నెక్స్ట్ వచ్చేసి నేను చాలాసార్లు చెప్పాను సార్, తెలంగాణకు మాత్రం పనిచేస్తాను చెప్పేసాను. అయినా కానీ ఏపీ నుంచి, వేరే కర్ణాటక నుంచి, అట్లాగే కేరళ నుంచి, తమిళ నుంచి కూడా వేస్తున్నారు. దయచేసి సార్ మీకు స్టేట్ ట్యాక్స్ ఎక్స్ట్రా పడుతుందని కూడా చాలాసార్లు చెప్పాను నేను. సరే, లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతున్నారండి. అట్లాగే కొంతమంది చూసే వాళ్ళు ఏమనుకుంటున్నారంటే సోది అనుకుంటున్నారు సార్. అది మంచి వాళ్ళకైతే అది అర్థమవుతుంది, కానీ చెడు అంటే ఆలోచించే వాళ్ళకి మాత్రం అది మీ కర్మ అనుకోవాలి అంతే. దానికి ఏం చేసేది ఏముంటున్నట్టుగా అట్లా వాళ్ళకి అర్థం కాదు, తెలియదు. ఇంత క్లియర్గా నీట్గా చెప్పినంటే అది మంచి కోసం చెప్పినా కానీ నేను ఎవరికి చెడు చేయాలని చెప్పేసి కాదు. ఇదంతా లేట్ ఎందుకు, సరే వీడియోకి వెళ్ళిపోతారండి. ఇదండి మనం చెప్పిన వెహికల్ చూసుకోవచ్చు. ఇది మన ఛానల్ పేరు, ఇది నా నెంబరు. కాకపోతే డైరెక్ట్ నెంబర్ చూసి మాత్రం చేయకండి. అయితే జస్ట్ మీకు సరౌండింగ్ చూపిస్తుంటా, ఎక్కడన్నా ప్రాబ్లం ఉన్నా స్క్రాచెస్ డెంట్ ఏమైనా చెప్తుంటా నేను. ఒకసారి ఒక మాట అయితే వినండి. మొన్న ఒకసారి ఫోన్ చేసిండు, ఇక అతనికి ఏం చెప్పాలి నాకు అర్థం కాదు. ఎప్పుడంటే నైట్ టైం ఫోన్ చేసి నేను వస్తున్నానా, మీకు ఇప్పుడే వస్తాను, నేను వెళ్తా, మీరు ఫొటోస్ పంపించలేడు అంటారు. నేను చెప్తున్నాను సార్, మీకు ఫొటోస్ పంపడం నాకు వీలు కాదని చెప్పేసి అన్న. సరే, వాళ్ళకి ఏదో చెప్పారని చెప్పేసి నేను పంపిస్తే ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయరు, కరెక్ట్ రెస్పాండ్ గారు. అట్లాంటప్పుడు నేను నెంబర్ సేవ్ చేసుకొని గుర్తుంచుకొని చెప్పాల్సిన అవసరం నాకు లేదు కదా సార్. సరే, ఒకసారి అది బయట నుంచి మొత్తం చూసుకున్నారు కదా, స్క్రాచెస్ మాత్రం ఎక్కడ లేవు, చిన్న చిన్నగా ఉంటాయి, అది ఏర్పాటు అంటుంటాయి. నెక్స్ట్ అది ఇంటీరియర్ చూసుకుందాం. డోర్ దగ్గర చూసుకుంటే మాత్రం మీకు కనిపించకపోవచ్చు, బ్లాక్ కలరు కనిపిస్తలేవు. లోపల మ్యాటింగ్ చెక్ చేసుకున్నా ఓకే, సీట్లు కూడా ఓకే ఉన్నాయి. మీకు ఎయిర్ బ్యాగ్స్ వచ్చేసి ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ స్టీరింగ్ దగ్గర ఒకటి ఉంటుంది. ఇది మాన్యువల్ ట్రాన్స్మిషన్ చూసుకోవచ్చు. మీకు ఎక్కడ కానీ ప్రాబ్లం ఉన్నా, అంటే ఓనర్ చెప్తున్నాడు షోరూమ్ ట్రాక్ అని, నేను చెప్పడం కాదు, మీరు డైరెక్ట్ చెక్ చేయించుకుంటే ఏంటంటే మీకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. ఇది డీజిల్ వర్షన్. ఒకసారి బ్యాక్ సైడ్ కూడా చూసుకుందాం. మీకు స్టెఫినీ టైర్లు ఏదన్నా చెప్తాను నేను, కానీ తక్కువ టైంలో పెట్టాలని చెప్పేసి నేను కూడా చూస్తున్నా. చూసుకోవచ్చు లోపల సీట్లు ప్రతి ఒక్కటి నేను క్లియర్గా చెప్పాలని చూస్తున్నా. కాకపోతే నాకు కూడా ఇబ్బంది అనిపిస్తుంది, మీరు చూడనప్పుడు నేను ఏదో చెప్తే కూడా లాభం లేదు కదా. కింద మ్యాటింగ్ ఓకే, సీట్లు ఓకే, ఇక్కడ ఒక ఎయిర్ బ్యాగ్ ఉంది. సీట్ కూడా ఏది కూడా డ్యామేజ్ ఏం లేదు, చూసుకోవచ్చు. మీకు ఫ్రంట్ బ్యాక్ మొత్తం క్లియర్ కట్ చూసుకోవచ్చు. ఇప్పుడు మీకు రీడింగ్ కూడా చూపిస్తాడండి. ఫస్ట్ అయితే ఒకసారి అయితే రీడింగ్ కూడా చెక్ చేసుకుందాం. రీడింగ్ చెక్ చేసుకుంటే మాత్రం ఓన్లీ 69,000 మాత్రం ఉన్నది. మీకు క్లియర్గా కనిపిస్తుందో లేదో నేనైతే చూపిస్తా, చూడండి. 69,000 మాత్రం ఉన్నా సార్ అది. ఓకేనా, ఇది క్లారిటీ కనిపిస్తుందా? ఓకే, మీకు మాన్యువల్ ఇది చూసుకోవచ్చు. 6+1 ఇది. మీకు బ్యాక్ సైడ్ కెమెరా ఎట్లా వర్క్ చేస్తుందో కూడా చూపిస్తా, చూడండి. అది మీకు కూడా తెలిసిపోతుంది. ఓకేనా, ప్రాబ్లం ఏం లేదు. కెమెరా మాత్రం ఓకే ఉంది. వెహికల్ మాత్రం నాన్ యాక్సిడెంట్, నేను మళ్ళీ చెప్తున్నాను. నేను చూసుకోవచ్చా అండి, ఇది మాత్రం ఒరిజినల్ వెహికల్. ఇది ఎక్కడ కానీ ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒకసారి లైవ్గా చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్నాక మీకు కూడా ఓకే అనిపిస్తే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఆప్రానా పిల్లర్స్ అయితే ఖచ్చితంగా గమనించవచ్చు. ఏదైనా లీకేజ్ ఉన్నా కానీ మీరు ఇంట్లో చూసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంట్లో అర్థం కాకపోతే డైరెక్ట్గా చూసుకోవచ్చు. హెడ్ లైట్ ఓకే, ఇండికేటర్స్ ఓకే ఉన్నాయి, కింద ఫోక్ ల్యాంప్ కూడా పర్ఫెక్ట్ ఉంది సార్. దీని ప్రైస్ వచ్చి 11,50,000 ఓనర్ చెప్తున్నారు సార్. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెనింగ్ ఉంటుంది. బార్గెనింగ్ అంటే 1,00,000 2 లక్షలు కాదు సార్, అది వాళ్ళు దించుతారు అంతే తక్కువగా. 40,000 30,000 50,000 అంతకంటే అయితే ఎక్కువ దించాడు. చూసుకోవచ్చు. ఇది కూడా ఫోక్ ల్యాంపు, హెడ్ లైటు, ఇండికేటర్ ఓకే ఉన్నాయి. ఇంజన్ సౌండ్ కూడా స్మూత్ సైలెంట్ ఉంది. రీడింగ్ కూడా చాలా తక్కువ ఉంది సార్, 69,000 చూసుకోవచ్చు. ఇది 4x4 ఇది. బ్యాక్ సైడ్ చెక్ చేసుకున్నా కానీ మీకు ఎక్కడ కానీ డ్యామేజ్ అట్లాంటివి ఏం లేవు. లైట్స్ మాత్రం ఇది కూడా ఓకే ఉంది, చూసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మీకు గ్లాస్ కూడా చూపిస్తాం. డోర్స్ కూడా టోటల్ ఒరిజినల్ ఉన్నాయి. ఒకసారి అయితే ముంగట చూసుకుందాం. మీకు ఈ గ్లాస్ అనేది ఏమైనా ఒరిజినల్ ఉందా లేదా కూడా అది కూడా తెలుస్తుంది, కనిపిస్తుంది. చూసుకోవచ్చు. ఇది కూడా సిఎఫ్ ఉంది, ఇది సిఏ ఉంది, చూసుకోవచ్చు. ఇది కూడా అట్లాగే ఒకసారి అయితే ముంగటి అయితే టైర్స్ చూపిస్తా. ముంగటి టైర్స్ చూసుకుంటే మాత్రం మీకు 90% వరకు ఉంటాయి. ఆలో వీల్స్ ఉన్నాయండి దీనికి.
ఓకే. నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా చూసుకుందాం. ముంగ టైర్స్ మాత్రం ఒకే ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి అలవిల్స్ ఉన్నాయి, దీన్ని కూడా చూసుకోవచ్చు. ఇక్కడ స్క్రాచెస్ మాత్రం ఉన్నాయి. ఇవి అటు కూడా సేమ్ అంతే ఉన్నాయి. డీజిల్ వర్షన్ ఇది. వెనక చూసుకున్నా కానీ టైర్లు మాత్రం ఒకే ఉన్నాయి, పర్ఫెక్ట్ ఉంది. వెహికల్ మాత్రం మంచి పికప్ ఉంది, చాలా బాగుందండి వెహికల్ మాత్రం చూసుకోవచ్చు. ఇది కూడా సిఏ ఉంది. బ్యాక్ సైడ్ చూసుకున్నా కానీ మీకు ఇక్కడ చూపిస్తా కానీ ఓకే అండి. ఇది కూడా సేమ్ అంతే ఉంది, చూసుకోవచ్చు. మీకు కనిపిస్తుంది లేదో. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం డైరెక్ట్గా చూసుకోండి సార్, ప్రాబ్లం లేదు సార్. జెన్యున్ వెహికల్, నాన్ యాక్సిడెంట్. తార్ అండి 4x4 ఇది. మడ వచ్చేసి 2028 69,000 మాత్రం ఉన్నది. దీనికి ఇన్సూరెన్స్ మాత్రం ఒకట్లేదు. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రం. ఇంటీరియర్ ఓకే, టైర్స్ ఓకే, స్టెఫిన్ మాత్రం కొంచెం తక్కువ ఉంది. ఇది చూసుకోవచ్చు. 69,000 మాత్రం ఓకే ఉంది రీడింగ్. ఫుల్ వీడియో చూడండి సార్, చూసినాక కాల్ చేయండి. ఫొటోస్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఎవరికి మాత్రం పంపనండి. మీ ఇంట్రెస్ట్ ఉంటే చూడొచ్చు, లేకపోతే లేదు. ఎందుకంటే ఖచ్చితంగా చెప్తున్నాను, నేను మీలాగా నమ్మినా కానీ నేను కూడా చాలా అంత కరెక్ట్ ఏం లేరు. ఇప్పుడు నాకు అర్థమైంది ఇంతవరకు నమ్మచ్చో నమ్మరాదు అనేది. మీరు మోసపోతా అంటే నేనేం చేస్తా, నేనేం కూడా చేయలేను. ఓకేనండి సార్. దీని ప్రైస్ వచ్చేసి 11,50,000 చెప్తున్నారు. ఫైనల్ ప్రైస్ ఏం కాదు, బార్గెన్. జై జవాన్, జై కిసాన్, జై హింద్, జై భారత్.